వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ కమింగ్ టు మాస్ మహారాజా ఇరుముడి ఇరుముడి ఆ సాంగ్ ఉంది అని ఎప్పుడైతే ట్వీట్ వేశారో జీవి ప్రకాష్ గారు, ఇక్కడ ఒక్కొక్కరు పిచ్చెక్కిపోతున్నారు. అరే ఈ సాంగ్ ఎలా ఉంటుంది, ఎలా పెడతారు దాన్ని, ఐ మీన్ ఎలా మారుస్తారు, సేమ్ సాంగ్ ఉంటుందా, కొంచెం ఏమైనా మారుస్తారా, చాలా ఆలోచిస్తున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారండి ఇరుముడి కోసం? అంటే ఆ సాంగ్ గురించి అంటే అంటే నేను ఒక 12 సార్లు సాంగ్ మాలేసి ఉంటాను. ఆ విల్లాజీ సాంగ్ అదే అది నాకు బాగా కనెక్షన్ ఉంది దాంతో పాటు. నాకు పెళ్లికి ముందు నుంచి 16 సంవత్సరం నుంచి నేను 12 సార్లు వేసి ఉంటాను అన్నమాట. అట్లా నేను కూడా మీకు పెద్ద భక్తుడు మీరు కూడా అయ్యప్ప స్వామి. నేను సార్తో అందులో వర్క్ చేస్తున్నాను రవితేజ గారితో. ఇప్పుడు ఇరుముడి సినిమా అంటే ఆయన మాస్ మహారాజా పేరు ఉంది, కానీ ఇరుముడి సినిమా కొంచెం ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కొంచెం డిఫరెంట్ అని అనుకోవచ్చండి. అంటే ఆయన మార్క్ ఉంటుంది కానీ డిఫరెంట్ గానే ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ మార్క్ ఉంటుంది. చూడండి, ఏం చెప్పకూడదు అర్లీ అంటారు. బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు సార్ చేంజ్ ఒక కొత్త కోణంలో ఉంటుంది వేషం. సో ఈ రోజు అనుకున్నాం కదా, ఒక విత్తనం వృక్షంలా మారారు, ఆల్మోస్ట్ మర్రి చెట్టులాగా అయిన వ్యక్తి అని చెప్పి. రవితేజ గారు ఇప్పటికీ సెట్స్ లో ఎలా ఉంటారు? మీరు ఒక ఏదో చెప్పినట్టున్నారు నాకు తెలిసి, పొరపాటున డైలాగ్ ఏమన్నా తడబడినా కూడా. మన 5వ తారీఖు 6వ తారీఖు 2 రోజులు సార్తోనే కాంపిటీషన్. చిన్న తలపాటు వచ్చింది. వచ్చి సారీ సార్ అన్న, పర్లేదు చెప్పు బాగా చెప్తున్నావు. ఆయన బాడీ లాంగ్వేజ్ అంటే అవతల ఆర్టిస్ట్ కంగారు పడుతుంది. ఇప్పుడు రవితేజ గారు లాంటి ఆర్టిస్ట్ ముందు నుంచొని ముఖంలో ముఖం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి డైలాగ్ చెప్పడం అనేది నాట్ ఏ జోక్, చిన్న విషయం కాదు. ఎంత స్టేజ్ నుంచి వచ్చినా కూడా మాకే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే సార్కి తెలియదు కానీ స్టేజ్ ఆర్టిస్ట్ అని అయ్యో తెలియదు ఉండకపోవచ్చు. కొద్దిగా తడబడ్డాను, తడబడి సారీ సార్ అన్నాను. బాగా చెప్తున్నావు చెప్పు అట్లా రవితేజ గారిలో నాకు నచ్చిన అంశం ఏంటంటేనండి, ఇప్పుడు హీరోలు ఇప్పుడు ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆయనకి ఎంత స్టార్డమ్ వచ్చింది, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి స్టిల్ ఎవరితో మాట్లాడినా ఆయన గోదావరి స్లాంగ్ లో మాట్లాడతారు. చాలా న్యాచురల్ ఒరిజినల్ వ్యక్తి. అదండి, కల్తీ లేని మనిషి. ఎందుకంటే తెచ్చి పెట్టుకొని అయ్యుండో ఏరా అండి మాట్లాడతారు. సెట్లో కూడా అంతే. సో మీరు ఎక్కడి నుంచి సార్? నాది విజయవాడ. విజయవాడ అంటే కొంచెం న్యూట్రల్ గానే ఉంటుంది స్లాంగ్, ఇప్పుడు మీకు అటు ఇటు ఏది ఉండదు. సో ఇది ప్లస్ అయిందండి విజయవాడ స్లాంగ్. కృష్ణా డిస్ట్రిక్ట్ ఈ స్లాంగ్ ఏమనుకుంటా ఉంటాం మేము, వాళ్ళని కొంచెం అడ్వాంటేజ్ అనుకుంటాం. ఎందుకంటే చాలా న్యూట్రల్ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు మీరు, మీకు ఏదో ఒక యాస ఉండదు. నేను గోదావరి జిల్లా యాసోడిని, నేను అండి ఇలా మాట్లాడుతూ ఉంటాను. మీకు ఉండదు మీరు, ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగు ఫస్ట్ నుంచి అదే భాష. మీకు అది అడ్వాంటేజ్ అయిందా ఇక్కడికి వచ్చిన తర్వాత అని అడుగుతున్నాను. ఇప్పుడు ఏ స్లాంగ్ అయినానండి, మనం మాట్లాడే విధానంలో మర్యాద ఉంటే అది ఏ స్లాంగ్ అయినా చల్తా. ఇప్పుడు విజయవాడ ఏంటి అన్నాం అనుకోండి, అది రెస్పెక్ట్ పోద్ది కదా, అవతల వాళ్ళకి మన మీద పోద్ది ఫస్ట్ రెస్పెక్ట్. మనం ఇవ్వడం పక్కన పెట్టండి, ఏ స్లాంగ్ అయినా చెప్పండి. హాయ్ అన్నా కూడా అందులో కూడా ఒక మర్యాద ఉందనుకోండి తీసుకుంటారు. ఏంటండి తీసుకుంటారు. అట్లాగా స్లాంగ్తో సంబంధం లేదండి, మనిషికి వ్యక్తిత్వాన్ని బట్టి భాషలో తేడా ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్ కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు ఏంటంటే, నంది అవార్డు అనేది చాలా ఒక ప్రత్యేకమైన అవార్డు. వాళ్ళ ఫిల్మోగ్రఫీలో కానీ వాళ్ళ వికీపీడియాలో వాళ్ళ గురించి రాసినప్పుడు కానీ నంది అవార్డు గెలుచుకున్నాడు అని రాస్తే బాగుంటారా. నంది అవార్డ్స్ ఏమో డిస్కంటిన్యూ అయింది మనందరికీ తెలుసు, బట్ మీకు ఆ అడ్వాంటేజ్ వచ్చింది. నంది అవార్డు నాటక రంగంలో గెలుచుకున్నారు 2023లో ఉత్తమ విలన్ కింద. ఏంటండి ఏ క్యారెక్టర్కి వచ్చింది, అది అప్పుడు ఎవరి చేతి మీద అందుకున్నారు? రాతిలో తేమ అనే నాటిక అండి అది. దాని డైరెక్టర్ వాసు అని కుర్రాడు, ఇప్పుడు డ్రామా జూనియర్స్కి అతను ట్రైన్ చేస్తున్నాడు. సీజన్ 9 ఇప్పుడు వచ్చింది కదా, ఫస్ట్ నుంచి తనే. తన నాటికల్లో మెయిన్ వేషాలని నేనే చేసేవాడిని. అది అందులో రాతిలో తేమ అనే నాటికలో పెద్ద సిద్ధారెడ్డి అనే క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. దానికి 2023లో వసన్ గారు దానికి చైర్మన్ అప్పుడు మన కళారంగానికి, అతని చేతుల మీదుగా నంది అవార్డు వచ్చింది. రేపు వద్దని మెయిన్ వికీపీడియాలో మీ గురించి రాసిన నంది అవార్డు అని మెన్షన్ చేస్తారు, అదొక గర్వకారణం. చేయాలి సార్, అందుకోసం ఎదురు చూసాము. మీకు 25 సంవత్సరాలు నాకు నంది వచ్చిందంటే ఆ ఆర్టిస్ట్ ఇంకా పరిపూర్ణత చెందినట్టే. కరెక్ట్.
నాటక రంగంలో అయినా సినిమా రంగంలో అయినా ఒక నంది అవార్డు గ్రహీత అంటే గొప్ప నటుడు. అవును, తెలుగు రాష్ట్రాల్లో మనం కోరుకున్నది ఫస్ట్ అది. నేషనల్ వైడ్ అయితే నేషనల్ అవార్డు కోరుకుంటాం కానీ, బట్ కంగ్రాచులేషన్స్ సార్ దానికి కూడా. థ్యాంక్ యూ. అండ్ పవర్ఫుల్ రోల్ అని ఒకటి చెప్పారు మీరు ఇప్పుడు దీనికి ఎలాగో. అండ్ ఇంకోటి చూసాను 7-11 సినిమా గురించి ఇందాక మెన్షన్ చేశారు కదా, ఒక వ్యక్తి ఆయన పిలిచి ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి ఇలా ఇచ్చారు ఒక రోల్ అని చెప్పి. అది కూడా చాలా పవర్ఫుల్ రూత్లెస్ రోల్ అది. బ్లడ్ ఇలా తుడుచుకుంటూ ఉండడం, ఇది ఉండడం అది ఉండడం. నాకు ఇప్పుడు నార్మల్ అవి చూశాను కదా, చూసిన తర్వాత నాకు ఏం గుర్తొచ్చిందంటే ఈ రూత్లెస్, ఈ పవర్ఫుల్ పదాలు వినగానే నాకు ఇప్పుడు రిలీజ్ అయిన డ్రాగన్ టేజర్ గ్లిమ్స్ గుర్తొచ్చింది. ఏంటి సార్ అలా ఉన్నారు ఏంటి సార్ ఎన్టీఆర్ గారు? బాగుంటుంది, లుక్ బాగున్నారు. 4.5 నిమిషాల నిడివితో ఇప్పటి వరకు గ్లిమ్స్ అనేది రిలీజ్ అవ్వలేదు. ట్రైలరే అంతసేపు ఉండదు. ఈ ప్లాన్ ఏంటి, దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి, మీరు ఏమైనా డీకోడ్ చేయగలరా? ప్రశాంత్ నీల్ గారి విజన్ ఏంటి దీని వెనకని? చేయలేమండి, ఏదైనా కొంత సీక్రెట్గా ఉంటాయి కదండి. ముందైతే ఆడియన్కి ఒక రుచి వదిలేరు బయటికి, దాన్ని ఎంజాయ్ చేయటం మనం. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి లుక్ చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. అరే ఏంటి ఇంత సన్నంగా చేసి ఆ గడ్డం ఎంత పెంచి చాలా లిటరల్లీ ఎంత మాస్ యాంగిల్ చూపిస్తారు అనుకోలేదు బాడీ. మీరేమనుకున్నారు సార్ సెట్స్ లో ఆయన చూసినప్పుడు డ్రాగన్ సెట్స్? నేను అయితే 2-3 నిమిషాలు గుర్తుపట్టలేదండి ఫస్ట్ ఎన్టీఆర్ గారిని. కొంచెం ఈ దగ్గరకు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయా నేను. కోటేసుకొని జీబులోంచి దిగి వస్తుంటారు మా దగ్గరికి వస్తుంటారు. అప్పుడు మాత్రం అసలు చెప్పాక 2-3 మినిట్స్ నీకు గుర్తుపట్టక నాకే టైం పట్టింది డైరెక్ట్ చూసి. చాలా తెలుసులేండి ఆయన గురించి, మీకు అందరికీ తెలిసిన విషయం, ఎంత కష్టపడతారు. మనం రాఖీ సినిమా తర్వాత మళ్ళీ రాజమౌళి గారితో టైంకి ఎంత చేంజింగ్ అంత అట్లా. సో ఆయన నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఏం పెద్ద విషయం కాదంటారు మీరు, ఇలా ట్రాన్స్ఫార్మ్ అవడం ఏదవడం. ఇప్పుడు మన హీరోలందరూ అంతేనండి, కష్టపడటంలో ముందు ఉంటున్నారు. రామ్ చరణ్ గారు ఆయన వాళ్ళలో ఉండి నాన్ వెజ్ తినకుండా అంత బిల్డప్ చేశారు బాడీని, ఓన్లీ వెజిటేరియన్తో. అంటే అది చిన్న విషయం కాదు. ఓకే, ఇది ఈ విషయం నాకు అంత క్లియర్గా తెలియదండి. ఇప్పుడు అంటే మీరు చెప్పారు కదా ఓన్లీ నాన్ వెజ్ తినకుండానే ఎంత ప్రోటీన్. ఇప్పుడు విజయనగరం జిల్లాలో కోటరామూర్తి గారు అని చెప్పేసి కుస్తీ పోటీలు ఆయన మన ఇండియన్ హెర్క్యులస్ అనేవాళ్ళు అంట. అతను అంత పెద్ద బాడీ, అతని పేరు మీద ఇప్పుడు పెద్దలో కూడా కోటరామూర్తి కుస్తీ పోటీలు అని పెట్టి ఉంటుంది. సంఘం పేరు కూడా అదే, కోటరామూర్తి కుస్తీ పోటీల సంఘం అని ఉంటుంది. అతను ప్యూర్ వెజిటేరియన్. ఓకే, అసలు నాన్ వెజ్ తినకుండా అంత బాడీని ఆయన చేయగలిగారు. గ్రేట్ సార్ అలాంటివి.